వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఓట్ల లెక్కింపు ఎంతవరకు వచ్చింది? స్పందన ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ బ్యాలెట్ పేపర్ కావడంతో ఎక్కువగా ఆలస్యం అవుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి చేపడుతున్న నేపథ్యంలో మరీ ఎక్కువ సమయం తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి బండెల్గా 25 చొప్పున బండెల్గా కట్టడం జరిగింది. ఆ తర్వాత 3 గంటల నుంచి ఈ ఏదైతే బండెల్గా కట్టినటువంటి ఆ బ్యాలెట్ పేపర్లను వ్యాలిడ్, ఇన్వాలిడ్, చెల్లనివి ఓట్లను వేరు చేస్తూ ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 4 హాల్స్లో 96 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్ల చొప్పున లెక్కింపు కొనసాగుతుంది. ఈ 1000 ఓట్లకు సంబంధించి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఉన్నారు. నాకు చెప్పండి, ఎలా సాగుతుంది కౌంటింగ్ ప్రక్రియ? కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా అంటే ఇప్పుడిప్పుడు పుంజుకుంటా ఉంది. స్టార్టింగ్లో కొంత ఆలస్యంగా ప్రక్రియ స్టార్ట్ అయింది. లెక్కింపు ప్రక్రియ బండిల్స్ కట్టేటువంటి కార్యక్రమం త్వరగానే పూర్తయినప్పటికీ కూడా మధ్యాహ్నం 3:30 అసలైన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 3:30 నుంచి ఇప్పుడు దాదాపు ఎంత అయింది? 5 అయింది. 6 అవుతా ఉంది. అంటే 2:30 గంటల కౌంటింగ్ జరిగింది. 2:30 గంటల కౌంటింగ్ జరిగినప్పటికీ కూడా ఇంకా మొదటి రౌండ్ అయిపోలేదు. మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. చాలా ఇంకా లేట్ ప్రాసెస్ అదంతా. అంటే మీకే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఏ విధంగా మా దిన్నా చెప్తాడు, ఎందుకంటే ఆయన అబ్జర్వర్ మాకు కాబట్టి. మంచి ఓట్లు అయితే పోల్ అవుతా ఉన్నాయి. ప్రజలు ఏదో మళ్ళీ అవసరమని అనుకున్నారేమో అనిపిస్తూ ఉంది. అంటే వ్యాలిడ్ ఓట్లు పోయినసారి కూడా వ్యాలిడ్ ఓట్లతోటి మీకు సెకండ్ ప్లేస్లో ఉన్న మీకు ఆ వ్యాలిడ్ ఓట్లతోటే నష్టం జరిగింది అనేది ఇన్వాలిడ్ ఓట్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వాలిడ్ ఓట్ల సంగతి ఏందో ఏం అర్థమైతలేదు. ఆ ఇన్వాలిడ్ ఓట్లు మరి వాళ్ళు ఓటింగ్ ఎందుకే రాలేదో వాళ్ళకు ఏం కథనో తెలియదు. కానీ ఇన్వాలిడ్ ఓట్లు అయితే ఎవరిదో ఎవరు కొంప ముంచే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా నాకు పడ్డ ఓట్లు కూడా చాలా ఇన్వాలిడ్ పడ్డాయి. అవి కనుక కరెక్ట్గా పడి ఉంటే ధీమాగా చెప్పేటోళ్ళం. సో ఇప్పటికైనా కూడా కొంత ఆందోళన అయితే ఏం లేదు, మంచిగానే ఉంది పరిస్థితి. ఒక రౌండ్కి 96,000 మాత్రమే కౌంట్ జరుగుతుంది. ఇంకా అంటే 3 రౌండ్ల ప్రక్రియ ఉన్నది. ఇప్పటి వరకు మీకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే పోటీ జరుగుతుందనే కొంత వాళ్ళిద్దరు అంటే బీజేపీ బీఆర్ఎస్ మరి అక్కడ కొంత ఫైట్ జరుగుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో దాంట్లో రాకేష్ రెడ్డి కొంత మెరుగు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే మరి సెకండ్ ఎవరుంటారు, రాకేష్ రెడ్డి గారా లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు ఉంటారా అనేది మనం, లేకపోతే ఫస్ట్లో నేను ఉంటాను అనేది ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ రౌండ్ అయిపోతే తప్ప పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, నిన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. నల్గొండకు సంబంధించి వరంగల్ కానీ ఖమ్మం ఈ 3 ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మీరు ఏ విధంగా అంటే ఇది ఎమ్మెల్యేలు పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవహారం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేరు, ఆ జనరల్ ఎలక్షన్ వేరు. జనరల్ ఎలక్షన్లో ఉన్న ట్రెండ్స్ ఇక్కడ ఉన్న ట్రెండ్స్ అక్కడ కనిపించవు. ఇది మేధావి వర్గం వేసేటువంటి ఓటు కాబట్టి డిఫరెన్స్గా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అలాంటి ఫలితమే చూస్తారు. అంటే గెలుపు పైన మీ నమ్మకం ఎలా ఉంది? అభ్యర్థిని కదా గెలుస్తా అనేటువంటి నమ్మకం ఉంటుంది. ట్రెండ్స్ కూడా అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. గెలుస్తున్న విషయం. రైట్, థ్యాంక్ యూ. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఈ ప్రస్తుతానికి సంబంధించి మొదటి రౌండ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 96,000 ఓట్లకు సంబంధించి లెక్కింపు సాగుతున్న క్రమంలో తీన్మార్ మల్లన్నకే ఎక్కువగా ఓట్లు వస్తున్నాయనేది ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తీన్మార్ మల్లన్న వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.